ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్సన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేవలం వారం రోజుల్లోనే ఆయన వ్యక్తిగత సంపద $47 బిలియన్ పైగా కరిగిపోయింది. భారత కరెన్సీలో ఇది దాదాపు 4 లక్షల కోట్లకు సమానం. ఒరాకిల్ షేర్ల ధరలు వరుసగా పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం జూన్ 2న లారీ ఎలిసన్ సంపద $296 బిలియన్ ఉంది. ప్రస్తుతం $249.7 బిలియన్ పడిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానం నుంచి ఐదో స్థానంకు దిగజారారు. ఈ నష్టానికి ప్రధాన కారణం ఒరాకిల్ షేర్ల పతనమే. గత వారం రోజుల్లో కంపెనీ షేర్లు సుమారు 17% క్షీణించాయి. మంగళవారం ఒక్కరోజే 4% పైగా పడిపోయాయి. ఒరాకిల్లో ఎలిసన్ కు దాదాపు 41% వాటా ఉండడంతో షేర్ ధరల తగ్గుదల నేరుగా ఆయన సంపదపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, కృత్రిమ మేధ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఎన్విడియా, యాపిల్, ఏఎండి, మైక్రాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీల షేర్లు కూడా ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒరాకిల్ త్రైమాసిక ఫలితాలను జూన్ 10న ప్రకటించనుంది. కంపెనీ ఆదాయం, లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికీ పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్ ఆర్డర్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఒరాకిల్ వద్ద భారీ స్థాయిలో ఆర్డర్లు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలపై పెరిగిన ఆశలతో లారీ ఎలిసన్ సంపద రికార్డ్ స్థాయికి చేరింది. అయితే ఇటీవల ఏఐ షేర్లలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో ఒరాకిల్ షేర్లు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 41% వరకు క్షీణించాయి.